వెల్కమ్ టు షిరిడి ట్రిప్ పార్ట్ 2 ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం శని సింగాపూర్లో అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని షిరిడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. శని సింగాపూర్ నుండి షిరిడికి వెళ్ళే రోడ్ ఇదైతే. ముందు మా అన్న వెహికల్ అయితే వెళ్తుంది, నేను దాన్ని అయితే ఫాలో అయిపోతున్నాను. సో చూద్దాం ఈ ట్రిప్ ఎలా ఉండబోతుందో. సో వెళ్తా ఉండే రోడ్లో ఏదో మాకైతే డిఫరెంట్గా కనబడ్డది, అందుకని చెప్పి ఇక్కడైతే ఆగినాం. ఇది చూడండి, చెరుకు రసం వీళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారో చూడండి. చెరుకుని అందులో పెట్టి ఎద్దుని రౌండ్గా దింపితే చెరుకు రసం అయితే తయారవుతుంది. చూడడానికి కూడా ఇదైతే వాతావరణం ఇక్కడ చాలా బాగుంది చూడడానికి. సో కార్లు అయితే ఇక్కడ పార్కేజ్ చేసుకొని చెరుకు రసం అయితే ఆర్డర్ చెప్పేసినాం. మొత్తం న్యాచురల్గా తయారు చేస్తున్నారు ఇక్కడ. సో ఇక మనం వచ్చేసి ఆడికెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయి షిరిడికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ ఈ లాడ్జ్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు, శ్రీ సిద్ధి సాయి హోటల్ అంట. చూద్దాం, ఇక్కడ లాడ్జ్ తీసుకొని ఈరోజు నైట్ మొత్తం ఇక్కడే స్టే అయిపోతున్నాం. మా వాళ్ళు రూమ్ మాట్లాడడానికి అయితే వెళ్ళిర్రు. సో మొత్తానికి అయితే రూమ్ అయితే తీసేసుకున్నాం. ఇదే మా రూమ్. ఇది ఇద్దరికే రూమ్. ఇద్దరికి వచ్చేసి 800 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని మా ఊరు పొద్దున్న తలనీలా సమర్పించడం కంటే గుండు చేసుకోవడానికి వెళ్తున్నారు పొద్దున్న. చూద్దాం. సో ఇక్కడ ఒకతనైతే షాప్ గుండు ఇక్కడ టెంపుల్లో అయితే ఏముండవు, బయటకు తీసుకెళ్ళాలని చెప్పి షాప్ అని అటు ఇటు ఆ సంది అయితే దింపుతున్నాడు. చూద్దాం మరి ఏడికి తీసుకెళ్తాడో. షాప్ అయితే క్లోజ్ ఉంది ఇక్కడ. సో గుండె చేపిస్తా అని చెప్పి ఏదో చిన్న సందులకి అయితే తీసుకొని వచ్చండి. ఎటు తీసుకపోతాను అర్థమవుతలే అసలుకి. చూద్దాం. సో మనకు వచ్చేసి షిరిడీలో దర్శనం అయితే అయిపోయింది. ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనకు షిరిడీలో అయితే మొబైల్స్ అయితే అలో లేకుండే. సో నేనైతే ఏం వీడియోలు కూడా తీయలేదు, అసలు మొబైల్ లోపలికి తీసుకునే లేదు. ఇది వచ్చేసి నాసిక్కి రీచ్ అయిపోయినాం. వాడికెళ్ళి ఒక 130 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. నాసిక్ రీచ్ అయిపోయినాం. లైట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. అయితే కార్లో కూర్చొని అవుతున్నాం. మా వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళిపోయారు. మేము ఇద్దరమే కార్లో కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. సో ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయట, అవన్నీ తిరిగి వచ్చే వరకు టైం పడుతున్నారు కాబట్టి మేమైతే రెస్ట్ తీసుకుందామని కార్లోనే కూర్చొని అయితే ఉన్నాం. సో మా వాళ్ళు అయితే నాసిక్ వెళ్ళి దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. ఇప్పుడైతే మనం త్రయంబకేశ్వర్కి వెళ్ళబోతున్నాం. ఇది గోదావరి నది పుట్టిన జన్మస్థలం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళబోతున్నాం త్రయంబకేశ్వర్కి. సో కార్ని అయితే ఫాలో అయిపోతున్నాం. నాకైతే రూట్ అంతా ఏం ఐడియా లేదు అసలు. సో వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయిపోతుంది. వెదర్ అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వ్యూ అయితే చాలా బాగుందంటే కెమెరాలో నార్మల్గా అనిపిస్తుంది, కాకపోతే డైరెక్ట్ చూసినట్లయితే కొండలు కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి ముందు గుట్టలు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది డైరెక్ట్ చూస్తే. మొబైల్లో అట్లా క్యాప్చర్ కావడం లేదు. సో మనం అయితే త్రయంబకేశ్వర్కి అయితే రీచ్ అయిపోయినాం. పొట్టు వర్షం కొడుతుంది. ఇదైతే చాలా వర్షం కొడుతుంది. వెహికల్స్లోనే కూర్చొని ఉన్నాం అందరం కూడా. ఇళ్ళనే కూర్చొని అయితే వెళ్ళాలా లేదా అయితే ఆలోచిస్తున్నాం. మేమైతే చాలా వర్షం పడుతుంది. సో మేమైతే అక్కడ దర్శనానికి అయితే ఏం వెళ్ళలేదు. వర్షం అసలు తగ్గలేదు. చాలా వర్షం కొడుతుండే. అది తడిసిపోతామని చెప్పి సో అక్కడికి వెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మనం ఇప్పుడు షిరిడికి వెళ్ళిపోయి మనం ఏ హోటల్ అయితే స్టే చేసామో నేను సేమ్ మళ్ళీ అదే హోటల్ తీసుకొని అక్కడ స్టే చేద్దాం మన ప్లానింగ్ తోటి అయితే మళ్ళీ బ్యాక్ టు షిరిడికి అయితే వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ సేమ్ కార్ని ఫాలో అయిపోతే వెళ్ళిపోతున్నాం. ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి షిరిడి అంతే. సో మొత్తానికి అయితే షిరిడి కూడా రీచ్ అయిపోయినాం. ఇక్కడ నైట్ డిన్నర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ప్యూర్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. సో ఇక్కడ తిని ఈరోజు నైట్కి మొత్తం ఇక్కడనే రెస్ట్ తీసుకొని రేపటి వీడియోలో ఎల్లోరా కేవ్స్ అండ్ మినీ తాజ్ మహల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం.